యువత ఆధ్వర్యంలో ఈరోజు మన గాంధీ గారికి సన్మాన సభ జరిగింది. మనం పిలవగానే ముఖ్య అతిథిగా వచ్చిన గణేష్ మాస్టర్ గారికి నా ఉద్యోగులకు ధన్యవాదాలు. మాస్టర్ గారి శ్రీధరుడు అలాగే ఎన్ని పనుల్లో కూడా చాలా టైం కేటాయించుకొని మనకి సంబంధించిన మా జానీ మాస్టర్ గారికి ఉద్యోగులకు అభినందనలు. మన గణేష్ మాస్టర్ గారు వచ్చిన పోతే తెలంగాణ యువత పరిరక్షణ సంస్థ ఏర్పాటు చేసి ఎన్నో సాంఘిక కార్యక్రమాలలో ముందుకు చాలా లక్ష్యం చెప్పాలి. ఇవాళ ప్రజాహితాన్ని కాంక్షించి సమాజ సేవలో మన సతీష్ గారిని ఆయన సాగించే ఉండాలని ఒకసారి చెప్పడం వల్ల అభినందించాల్సి గౌరవమైన జానీ మాస్టర్ గారికి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగువాడి నిజ వైభవాన్ని పరివ్యాప్తం చేసి ఒక బెస్ట్ స్టోరీ ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి నాకు పరిశ్రమతో అనుభవం నాకు ఒక విలక్షణమైన కొరియోగ్రాఫర్గా జాతీయ అవార్డు సంపాదించాను. మరొకసారి మా జానీ మాస్టర్ గారు మా గణేష్ మాస్టర్ గారు నా అత్యంత ఆప్తులు. వీళ్ళందరూ కూడా నా వయసు నుంచి నా ముందు పెరిగినటువంటి వాడు. జానీ మాస్టర్ గారి కొరియోగ్రఫీలో ఒక ప్రత్యేకత ఉన్నది. మొత్తం సినిమాలో హీరోకు హీరోయిన్కు మొత్తం అందరికీ కూడా నాది లాంటి వ్యక్తి ఒక వెనుక లాంటి వ్యక్తి కొరియోగ్రాఫర్. దర్శకుడి యొక్క ప్రతిభాసంతో పాటు కొరియోగ్రాఫర్ యొక్క నైపుణ్యం సినిమా విజయాన్ని అఖండ విజయానికి మూలరాడమయ్యే అవకాశం ఉంది. అందుకే మన సతీష్ ఇవాళ సామాజిక సేవలో చాలా ముందుంది. ఉభయ రాష్ట్రాల్లో సేవ చేసిన యువతంతా కూడా ఒక ఎటర్నల్ కోర్స్ ప్రశిక్షితులైన సైనికులందరూ వచ్చిన గౌరవనీయులు జానీ మాస్టర్ గారు సర్కారు పెట్టడం నన్ను ఆశీర్వదించాలని ఆహ్వానించినటువంటి మా సతీష్ చెవిలో నన్ను అభినందిస్తూ జానీ మాస్టర్ గారు కేవలం తెలుగు గారు కాదు అన్ని భాషా చిత్రాలు కూడా జాతీయ భాషలు కూడా భగవద్గీత కృప ఉంటే అల్లాహ్ గారి కృప ఉంటే అంతర్జాతీయ ఖ్యాతిగా వచ్చే స్థితిని కలగాలని భగవద్గీత ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. కార్యక్రమానికి ప్రత్యేక మూర్తి గారు గణేష్ మాస్టర్ గారు ఆశీర్వదించారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ నేను ఇక్కడ చెప్పాల్సింది దేవుడికి థ్యాంక్స్. ఎందుకంటే మా తెలుగు ఇండస్ట్రీకి మా డ్యాన్స్ యూనిట్కి గౌరవం తెచ్చిపెట్టిన శ్రీ జానీ మాస్టర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఈ మామూలు రెస్పెక్ట్ నాకు వస్తుంది. ఎందుకంటే జోక్ కాదు, ఎంతో శ్రమ తర్వాత ఇది ఉంటుంది. సో ఇంకా హార్డ్ వర్క్తో పాటు దేవుడి బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే హ్యాపీ మూమెంట్ సెలబ్రేషన్ మూమెంట్ మా యూనిట్ అయితే చాలా రెస్పెక్ట్ వచ్చేసింది. మా యూనిట్కి ఆల్రెడీ ప్యాన్ ఇండియా ప్రోగ్రామ్ వచ్చింది. ఇప్పుడు నేషనల్ అవార్డు ఇచ్చి
ఇంకా దాన్ని వస్తుంది ఇంకా ఇంకా హైట్స్ వెళ్ళాలి. నెక్స్ట్ ఆస్థానంలో తీసుకోవాలి. ఎందుకంటే ఏమి వస్తారు డెఫినెట్గా హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. సో నాకు చాలా ఆనందం, ఎందుకంటే మేము మధ్యలో మాట్లాడుకుంటా ఉంటాం ఎప్పుడు. సో ఫస్ట్ ఏది మాట్లాడినా మేము క్రెడిట్ గోస్ టు బాగా చెప్తాం. అందుకే జరుగుతుంది, డెఫినెట్గా జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. నేను ఇంకా మాట్లాడాలనుకున్నా కానీ హ్యాపీనెస్. సో ఫైనల్గా గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే ఇంత నుంచి మా ఇళ్ళలో ఎప్పటి నుంచో ఓటింగ్ ఇవ్వడం. ఫస్ట్ ఫ్యామిలీ అంటే జాయిన్స్, ఫస్ట్ నేషనల్ అంటే జాయిన్స్, ఫస్ట్ మాస్టర్ జాయిన్ మాస్టర్ రావాలి. ప్లీజ్ ఆలోచించాలి డెఫినెట్గా, ఎందుకంటే ఇస్తాం కూడా ఆలోచన ఎక్కువ చేయలేదు. ఇంకోటి ఏంటంటే జాయిన్ మాస్టర్లు బెస్ట్ జనం మనసులో ఏముంటుందో అదే చూస్తుంది. 2 మాకు లేవు కాబట్టి మేము బాగా ప్లేస్ చేస్తున్నాడు. సో చేస్తాం కూడా. సో వరుసగా మా యువత తరఫు నుంచి ఆయన మా తెలుగు యూనివర్సిటీ తరఫు నుంచి థ్యాంక్ యూ శ్రీ జాయిన్ మాస్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 జాయిన్ మాస్టర్, 3 జాయిన్ మాస్టర్, 9 కూడా జాయిన్ మాస్టర్. కొత్త చదువు చాలా కష్టమైనటువంటి విద్య కాబట్టి చాలా మేధోమథనం చేసి వారి స్థితికాలంలో జాయిన్ మాస్టర్ గారికి అన్నింటికీ గొప్ప మానవతావాది ఆయన. అంతకంటే కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి జాయిన్ మాస్టర్ గారు వారి కార్యక్రమాన్ని మరి ముఖ్యంగా సతీష్ గారి ఆహ్వానం యువతకు చెప్పడం కూడా. ఎందుకంటే వాళ్ళందరూ కలెక్టివ్గా ప్రతిష్టాత్మకమైన దాదాపు 25 నిమిషాలు వాళ్ళని అందిస్తూ కార్యక్రమాన్ని దర్శించి కార్యక్రమ ప్రధానాలకు మర్చిపోయాను. సో ఇది ఏర్పాటు చేసిన మన ఉమ్మడి సతీష్ తెలంగాణ యువత ఆధ్వర్యంలో ఏర్పడిన సతీష్ ఎవరైతే గ్రేట్గా అవార్డు సర్వీస్ చేసుకుంటారో వాళ్ళకి తీసి ఇట్లా సెలబ్రేట్ చేయడం చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మిమ్మల్ని బాగా ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. పెద్దలందరికీ రాజమోహన్ గారికి నా హృదయపూర్వక వందనాలు. సమయం లేదు, నేను ఎక్కువ మాట్లాడాను. దాని మాస్టర్ సంగతి చెప్తున్నారు. దాని మాస్టర్కి నాకు మన అనుభవం దాదాపు 20 సంవత్సరాలు ఉంది. నేను నా కళ్ళలో చూస్తూనే మాస్టర్ గారు మా సాయి చెప్పారు. అంటే అక్కడికి వెళ్ళడానికి ఎన్ని కష్టాలు పడాలి అది ఆ భగవంతుడికి తెలుసు. మీరు కూడా అలా చూస్తున్నారు. అంటే ఒకటే చెప్పాల్సి అంటే ఒక యువత అనే వ్యక్తి కొన్ని నెలలుగా స్టార్ట్ చేసి ఈరోజు ప్యానల్ ఈరోజు అంతర్జాతీయ అవార్డు వచ్చిందంటే ఆ డెడికేషన్ ఆ వాక్యంలో చూడాలి. మన యువత ఈ రాష్ట్రంలో మన యువత మొత్తం కూడా ఈ డ్రగ్స్, అమ్మాయిలు, మత్తు వీటికి కాకుండా ఇలాంటి ఇన్స్పైర్ చేసుకొని ఇలాంటి వ్యక్తులను ఆలోచన చేసుకొని ఈ రోజు ఫోటో పెట్టే కారణాలే ఇలాంటి జాతి వ్యక్తులు మన ఆలోచన చేసుకొని ఇంకా మన యువత మార్పు రావాలి. సొసైటీలో ఈ లగ్జరీ లైఫ్ కానీ ఇలాంటి మత్తుపదార్థాలు బాధ్యత కాకుండా ఇలాంటి గొప్ప గొప్ప అవార్డు తీసుకొని సాయి వెళ్ళాలని తెలంగాణ యువత తరఫున నేను మరీ నా 2 చేతులతో ప్రార్థిస్తున్నాను. కాబట్టి యువత అందరూ మేలుకొని ఈ మత్తుపదార్థ కానీ ఈ యువత మీద బాధ్యత కాకుండా మంచి అలవాట్లకు ముందుకు వెళ్ళాలని కోరుతూ జానమోహన్ గారిని మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ ఎక్స్ట్రీమ్లీ సారీ, మీ కాన్సెప్ట్ నుంచి వెయిట్ చేస్తున్నారు. నాకు నిజంగా తెలియదు ఉందని నాకు నిజంగా తెలియదు. మామూలుగా ఇంటికి వెళ్తాం అంటే సరే వస్తానని చెప్పి వచ్చాను. బట్ మధ్యలో వచ్చే దానిలో ఒక బైక్లో ఒక లేడీ పడిపోయింది. సో దెబ్బలు వెళ్తే కొంచెం పక్కకు పిలిచి హాస్పిటల్ తీసుకొని వచ్చాను, వదిలిపెట్టాను అనమాట. అందువల్ల లేట్ అయింది. అంతే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. వన్స్ అగైన్ మీరందరికీ మిగతా గణేష్ అన్న సార్ మీరు వెయిట్ చేసినందుకు నాకు ముందే ఫస్ట్. అండ్ వేదిక ప్రజలందరికీ నమస్కారం. పేరు కొంచెం తెలియదు, ఇది గణేష్ అంటే శర్మ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా గొప్పగా గమనించారు. అండ్ రాజ్ గారు, నిఖిల్ అండ్ యూ నిఖిల్ అండ్ సతీష్
సతీష్ గారికి నాకు ఆల్మోస్ట్ 20 years నుంచి ఇంద్రనగర్ దగ్గర మన యూనియన్ ఉన్నప్పటి నుంచి కంటిన్యూగా మాతో ఉండేవారు. సో ఈ రోజు కూడా అదే మేము ఎలా మాట్లాడుకుంటాము, ఏదైతే ఫస్ట్ తను ఉన్నాడో అలానే ఉన్నాడు. బట్ తెలంగాణ యువత అందరూ కలిసి ఏదైనా మంచి పని జరుగుతాయి, ఏదైనా ఉన్నారు, ఏదైనా మంచి పని జరిగింది, ఎవరైనా సహాయం జరిగింది, ఎవరైనా ఇబ్బందులు ఉన్నారంటే ఫస్ట్ వెళ్ళారు ఎవరంటే సతీష్ ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా కరోనాలో కానీ ఇంకో వేరే దేశంలో కానీ ఎక్కడ ఏమున్నా కూడా ఫస్ట్ పిలిస్తే పలికి సతీష్. సో మీ యువత మీద సతీష్ ఇక్కడ తెలంగాణలో. సో నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అండ్ త్వరలో నేను పొలిటికల్ వెళ్ళే జర్నీలో తిరిగి నాకు పాల్గొంటానని తెలియజేస్తున్నాను. అండ్ అలానే సతీష్ థ్యాంక్ యూ సో మచ్. ఒక ఫ్రెండ్ లా కాకుండా ఒక సపరేట్గా ఉన్నాను గురించి థ్యాంక్ యూ. అండ్ గణేష్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్. గణేష్ దగ్గర నేను డాన్స్ కూడా చేశాను. సో అలాంటి డాన్సర్ నేను చేసి ఈరోజు గణేష్ చేత ఎవరి పవర్తో తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మా ఫస్ట్ మాస్టర్లో హైదరాబాద్లో ఫస్ట్ రంగోజులతో చేసింది మన గణేష్ అని ఫస్ట్. అండ్ నేను హరీష్ మాస్టర్. సో థ్యాంక్స్ గణేష్ అన్న, మీ బ్లెస్సింగ్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా నా తెలుగు ఇండస్ట్రీకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను గుర్తించిన ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ మీరందరూ ప్రోత్సాహంతో ఈరోజు నా టాలెంట్ చూపించడం కానీ అండ్ ఈరోజు చేసుకోవడానికి కారణం కూడా మీరు ఎంకరేజ్ చేస్తే మేము టాలెంట్ చూపించడానికి ముందు రాగలిగాము. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ప్రతి రిక్వెస్ట్ ఉన్న హీరోకి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ నేషనల్ అవార్డు వచ్చినందుకు ఫస్ట్ ఐ వుడ్ లైక్ థ్యాంక్స్ టు ప్రభుత్వ మాస్టర్ గారు. నన్ను తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేయించిందే ప్రొఫెసర్. తమిళ్లో గురగోదావరి సినిమా దాంట్లో సాంగ్ ఇవ్వడం జరిగింది. ఆ సాంగ్ బాగా చేశానని చెప్పి కంటిన్యూగా సాంగ్ చేశాను. తర్వాత ఇంటికి నన్ను రోడ్డు సాంగ్లో ఆయన రవాణాలో బిజీ ఉండి రోడ్డు సాంగ్లో నన్ను ఒక పాటగా చేయండి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత నువ్వు చేసే సాంగ్ అని చెప్పారు. నేను మాస్టర్ గారికి. బట్ ఆయన వచ్చారు. ఆ రోడ్డు సాంగ్ కొరియోగ్రాఫర్గా నేను చేశాను, ఆయన డైరెక్టర్గా చేసి ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను కొరియోగ్రఫీ దాంట్లో. అలాగే నాకు పరిచయం అయింది. సో అక్కడ నా ప్రయత్నం చూసి ధనుష్ గారు నాకు వెంటనే ఆయన సినిమాలో అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా ఈ తోడు అనే సినిమాలో ఆ సాంగ్ దానికి నేను కొరియోగ్రాఫ్ చేయను. సో దాంట్లో ధనుష్ గారు ఇచ్చిన ఇన్పుట్స్, డిఓపి ఓం గారు ఇచ్చిన ఇన్పుట్స్ అండ్ నిత్యానంద గారు చేసిన ఎక్స్ప్రెషన్స్ కానీ, రాజశేఖర్ గారు చేసిన ఆ షాట్, ఆ క్యారెక్టర్ కానీ ఇవన్నీ కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కలిసి అండ్ అన్నింటికంటే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. నాకు చాలా మంచి సాంగ్ని కొరియోగ్రాఫ్ చేయడానికి మీరు మంచి సాంగ్ ఇచ్చారు అండ్ అలాగే మంచి లిరిక్స్ రాశారు దాన్ని. అండ్ ధనుష్ సార్ చాలా గొప్పగా పాడారు. సో అవన్నీ కలిసినాయి కాబట్టి ఈరోజు నా కొరియోగ్రఫీ చేయడానికి బాగా అవకాశం దొరికింది. దాన్ని చేశాను. అది ప్రభుత్వం గుర్తించి ఈరోజు నేషనల్ అవార్డు రావడం జరిగింది. సో ఈ రావడానికి కారణంగా మీరందరూ ఆదరించారు, అభిమానించారు కాబట్టి ఈరోజు ఈ అవార్డు రావడం జరిగింది. అండ్ సినిమా ప్రేక్షకులకి, సినిమా లవర్స్కి అందరికీ చాలా ధన్యవాదాలు. నేను ఎప్పుడు ఇలాగే ఆశ్రయించాలని ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ని, ప్రతి ఒక్క టాలెంట్ పీపుల్స్ని కోరుకుంటూ అండ్ నాతో పాటు నేషనల్ అవార్డు విన్నైన ప్రతి తెలంగాణ యువత అధ్యక్షుడిగా చిరంజీవి సతీష్ గారు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం, పాత్రికేయ పెద్దలందరూ రావడం సంతోషంగా భావిస్తూ జాతీయ స్థాయిలో కొరియోగ్రాఫర్గా జాతీయ అవార్డు సంపాదించినటువంటి
జానీ మాస్టర్ గారిని అభినందిస్తూ వయసులో పెద్దవాడిగా ఆశీర్వదిస్తున్నాను. కొరియోగ్రఫీ చాలా సాహస ప్రక్రియ. గౌరవ పెద్దలు ప్రభుదేవ్ గారిని కూడా నేను కలవటం జరిగింది. వారి ఆశీర్వాదంతో, చాలామంది నిర్మాతల ఆశీర్వాదంతో తెలుగువాడి తేజోభవాన్ని పరివ్యాప్తం చేసి ఉత్తమ కొరియోగ్రాఫర్గా ఆవిష్కరింపబడినటువంటి మా జానీ మాస్టర్ గారికి తెలుగు భాషమే కాకుండా దక్షిణ భారతదేశ భాషలు భగవంతుడి కృప ఉంటే హిందీ భాష లాంటి భాషలో కూడా ఉత్తమ కొరియోగ్రాఫర్గా వచ్చి సమున్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ భగవంతుడు ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ ఇవాళ చాలా మంచి పని చేశాడు మా సతీష్. గౌరవనీయులు మా గణేష్ మాస్టర్ గారు కూడా చెప్పారు. జానీ మాస్టర్ గారు అంత ఎత్తు ఎదిగినా కూడా చాలా సౌజన్యమూర్తిగా ప్రకటింపబడుతుంది. వారిని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. ఈరోజు నేను ఇక్కడ సతీష్ గారు నా ఫ్రెండ్, తను చిరు సత్కారం చేసుకుంటానని చెప్పి పిలిస్తే నేను ఇంటికి అన్నట్టుగా వచ్చాను. బట్ ఇక్కడ చూస్తే మీడియా అంతా ఉంది. సో దానివల్ల కొంచెం ఇదైంది. నాకు ఏదైనా రాంగ్ జరిగితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అందుకే అన్నిసార్లు చెప్తున్నాను. బట్ ఇక్కడ మెయిన్ రావడానికి కారణం అంటే నేషనల్ అవార్డు రావటం, మా మిత్రుడు సతీష్కి చాలా హ్యాపీనెస్తో నన్ను ఇక్కడ పిలవడం జరిగింది. అండ్ దాంతోపాటు మా గణేష్ అన్న వచ్చారు, అండ్ శర్మ గారు వచ్చారు. సో వీళ్ళందరూ వచ్చి నన్ను ఆశీర్వదించారు. అండ్ ఈ అవార్డుని నాతో పాటు వాళ్ళకు వచ్చిన ఒక ఆనందాన్ని వ్యక్తపరిచి ఈరోజు చాలా హ్యాపీగా కలుసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరికి కూడా. అండ్ ఈ సినిమా అవార్డు మెయిన్ రావడానికి కారణం ధనుష్ సార్. ఈ సినిమా పేరు వచ్చి తమిళ్లో తిరుచిత్రాంబళం, అది నేను అట్టయితే క్షమించండి. అండ్ తెలుగులో మాత్రం తిరు. దీంట్లో ధనుష్ గారు హీరో, నిత్య మీనన్ గారు అండ్ రాశి ఖన్నా గారు హీరోయిన్. అండ్ ఈ సినిమా సన్ పిక్చర్స్ వాళ్ళది. దీనికి మనకు నేషనల్ అవార్డు రావడం జరిగింది. సో ధనుష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు, ఇంత మంచి సాంగ్ నాకు రావడానికి, కొరియోగ్రాఫ్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఇదే సందర్భంగా నేను తమిళ ఇండస్ట్రీకి పరిచయం అవ్వడానికి కారణమైన ప్రభుదేవ్ మాస్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ ద్వారా నేను తమిళ ఇండస్ట్రీకి నేను పరిచయం అవ్వడం జరిగింది. ప్రభు సార్ అనుకుంటే చాలామంది ఇంకా మంచి మంచి కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, చాలా భాషల్లో ఆయన పిలిస్తే పలికే వాళ్ళు ఉన్నారు. కానీ తెలుగులో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి జానీ మాస్టర్ కావాలని చెప్పి నన్ను పిలవటం ప్రభు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ ప్రక్రియలోనే నేను ధనుష్ గారిని కూడా రౌడీ బేబీతో కలవటం జరిగింది. ఆ సాంగ్లో నేను వర్క్ చేయటం, ధనుష్ గారు నా వర్క్ని గుర్తించి నెక్స్ట్ సినిమా పటాస్ అనే సినిమా సింగిల్ కార్డ్ చేయడం జరిగింది, ఒక సాంగ్ తప్ప. అండ్ తర్వాత ఇమీడియట్లీగా ఈ తిరు సినిమాకి వర్క్ చేయడం జరిగింది. సో ఆ విధంగా నాకు ప్రభు సార్ చాలా అంటే ఎంకరేజ్ చేశారు, అంత పెద్ద కొరియోగ్రాఫర్ ఉండి. అండ్ ఇలాగే ఇంకొక మీకు విషయం ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నాను. ఫస్ట్ మన RC-15 సినిమాలో సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ ఫస్ట్ ప్రభు సార్కి ఇచ్చారు. సో ప్రభు సార్ ఇచ్చిన తర్వాత ఆ సాంగ్ ఏం చేశారంటే ప్రభుదేవ్ మాస్టర్ గారు ఇది జానీ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రభు సార్ నన్ను రికమెండ్ చేసి శంకర్ గారికి చెప్పి చరణ్ సార్ ఎలా మనకి ఇస్తారు అది ఓకే, కానీ ప్రభు సార్కి వచ్చిన సాంగ్ని ఆయన నాకు జానీ చేస్తే బాగుంటుందని చెప్పి నాకు ఆయన ఆ సాంగ్ ఇవ్వటం జరిగింది శంకర్ గారికి చెప్పి. అండ్ శంకర్ గారు పిలిపించి మాట్లాడినప్పుడు నేను చెప్పే మాటలు కానీ నేను చెప్పే స్కీమ్స్ కానీ అండ్ డాన్స్ చేసిన కంపోజింగ్ కానీ అన్నీ బాగా నచ్చినాయి. అండ్ ఆయన కూడా శంకర్ గారు కూడా అభినందించి ఆ సాంగ్ అలా జరగడం జరిగింది. అంటే ప్రభు సార్ ద్వారా నాకు చాలా ఎంకరేజ్మెంట్ దొరికింది, చాలా హెల్ప్ అని కానీ ఆయన ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ గుర్తిస్తారు ప్రభు సార్. సో ఈ సభాముఖంగా ప్రభు సార్ ఇంకొకసారి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ ఉన్నారు సార్, విజయ్ తలపతి గారు ఉన్నారు, ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు ఫస్ట్ సాంగ్స్ ఏది బీస్ట్ నుంచి. అండ్ అలానే సూర్య గారు ఉన్నారు తమిళ్లో, ఆ సూర్య గారు నన్ను ఎంకరేజ్ చేశారు. అండ్ అలానే శివకార్తికేయ గారు ఉన్నారు, ఆయన ఎంకరేజ్ చేసి ఫస్ట్ నాకు సాంగ్లు ఇవ్వటం జరిగింది. ఇంకా ధనుష్ సార్ ఉన్నారు, ఇంకో 2 సినిమాలు చేశాను, పేర్లు గుర్తులేవు, నన్ను క్షమించండి ఎవరైనా మర్చిపోయినా. మెయిన్ రజనీకాంత్ గారు. సో జైలర్ సినిమాలో నన్ను అవకాశం ఇవ్వడం జరిగింది, మంచి చాలా పెద్ద సాంగ్, చాలా పెద్ద హిట్ సాంగ్, అది చాలా ఖర్చు పెట్టి చేసిన సాంగ్. సో ఇవన్నీ కూడా నాకు హీరోలు ఎలా అక్కడ తమిళ హీరోలు అందరూ మనల్ని తెలుగు నుంచి పిలిపించుకొని ఎంకరేజ్ చేసి మన సాంగ్స్ చేయించుకుంటున్నారు.
అండ్ అలానే డైరెక్టర్స్ కూడా నాకు ప్రభు సార్ ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకుని వెళ్ళారో అలాగే నెల్సన్ సార్ నన్ను చాలా చాలా ఎంకరేజ్ చేశారు. నెల్సన్ డైరెక్టర్ గారు ఆయన ఏ సినిమా ఉన్నా కూడా ఇప్పుడు 3 సినిమాలు ఆయనతో నేను చేశాను అనమాట. సో అన్ని సినిమాల్లో ఫస్ట్ ప్రయారిటీ అంటే ఫస్ట్ ఎవరు అంటే జానీ మాస్టర్ అని చెప్పి. సో ఈ సభాముఖం కూడా నెల్సన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ బెస్ట్ సాంగ్స్ నాకు. అండ్ అనిరుద్ధ్ గారు అండ్ నేను ఆల్మోస్ట్ సాంగ్స్ అన్ని కాంబినేషన్ చాలా పెద్ద హిట్ అయినాయి. వన్స్ అగైన్ అనిరుద్ధ్ సార్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత పెద్ద నన్ను ఎంకరేజ్ చేసిన మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి 24 క్రాఫ్ట్స్కి పేరు పేరున చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మరియు వేదికపై ఉన్న జానీ మాస్టర్ గారికి, శర్మ గారికి మరియు మా గణేష్ మాస్టర్ గారికి పిలవగానే అన్ని పనులున్న వచ్చి 40 minutes వెయిట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్ గారు, నేను పిలవగానే ప్రోగ్రామ్ వస్తున్నందుకు. నేను తెలంగాణ యువత ఆర్గనైజేషన్లో అనేక రకమైన కార్యక్రమాలు చేస్తుండేది. నా మిత్రుడు మా మాస్టర్ జానీ మాస్టర్ గారు ఈరోజు అవార్డు రావడం, అంత పెద్ద మూవీకి మళ్ళీ ఇంతమంది ఉన్నా కూడా అంటే ఎక్కడో నెల్లూరు నుండి స్టార్ట్ చేసి హైదరాబాద్కి వచ్చి చెన్నైకి వెళ్ళి, బెంగళూరుకి వెళ్ళి, ముంబైకి వెళ్ళి అనేక రకమైన సాంగులు వేసి ఈరోజు పాండే కొరియోగ్రాఫర్ కానీ ఈరోజు అంతర్జాతీయ అవార్డు గ్రహీతగా పొందిన మా జానీ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా మా తెలంగాణ యువత నుండి సన్మానించుకోవాలని ఈరోజు కార్యక్రమం జరిగింది. జానీ మాస్టర్ గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే నేను అనేక కార్యక్రమాలు చేసే టైంలో ఎవరికైనా సాయం చేద్దామనే టైంలో నేను ఒక మాట చెప్పంగానే వాళ్ళకి ఏ విధంగా సాయం చేయడానికి ముందున్న వ్యక్తి, నేను బాగా ఆరాధించే వ్యక్తి జానీ మాస్టర్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి భావాలు ఉన్నాయో అలాంటి భావాలు స్వయంగా ఉన్న వ్యక్తి జానీ మాస్టర్ గారు. అందుకే ఏదైనా ఎవరికైనా సమయం వాళ్ళకైనా బాధ ఉంది, సమస్య ఉంది, ఇబ్బంది ఉందంటే ముందుండే వ్యక్తి. ఈ వీళ్ళకు పొలిటికల్ అండ ఉందా, సినిమా అండ ఉందా, లేనోడా ఉన్నాడా ఏం చూడు, ఇట్లా సమస్య బాధ ఉందంటే ముందుండి నా వంతు సాయం చేస్తానే వ్యక్తి జానీ మాస్టర్ గారు. దానికి అన్నిటికన్నా ముఖ్యంగా నా మిత్రుడు అవ్వడం, నేను అంతతో 20 సంవత్సరాల నుంచి 20 ఏళ్ళ క్రితం కూడా కలిసి ఉండడం, నేను మీ ఇద్దరం ఒకటే రూమ్లో ఉండి ఒకే కాడ ఫుడ్ తిన్న వ్యక్తులం, నాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక నేషనల్ అవార్డు గ్రహీత కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. దానికోసమనే నా ఆర్గనైజేషన్లో నేను సన్మానించుకోవాలని ఒక సభ పెట్టడం జరిగింది. వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.